విజయవాడ సింగనగర్లో ముఖ్యమంత్రి గారి బస్సు పైన గులకరాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తప్పు ఎవరు చేసినా కూడా ఎంతటి వారైనా కూడా ప్రజాస్వామ్యం బద్ధంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. అయితే కొన్ని అంశాలు గమనిస్తే రాజకీయ ప్రాధాన్యత కానీ బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ న్యాయం జరగలేదనేది చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే అమాయకులు అవుతున్నారో, ఎవరికైతే అంగబలం, ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్నదో వారే బలి అవుతున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యక్షమైన ఉదాహరణము ఆనాడు ఆయేష హత్య కేసులో ఇంతవరకు వెలుగు రాలేదు. ఇటువంటి అంశాలు ఎన్నో డౌట్లు ప్రజలకు ఉన్నవి. ఈ గులకరాయి ఘటనలో కూడా ప్రజలు చెప్పేటటువంటి అంశం, అందరూ చర్చించుకునే అంశం కూడా కరెంటు లేని సమయంలో కదులుతున్న బస్సు సూటిగా స్పష్టంగా అది ఆ విధంగా ఒకే రాయి ఇద్దరికి ప్రమాదానికి గురి చేసిందంటే ఇది ఎలా సాధ్యం అనేది ఒక అంశం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు ఏ ఘటన జరిగినా కూడా అమాయకులు బలైపోతున్నారు. చాలా మంది కూడా ఏదో మనం సాధిస్తామని చెప్పి ప్రజాప్రతినిధుల రాజకీయ మాటలు విని వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకునేటట్టుగా తయారవుతున్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈరోజు గులకరాయి ఘటనలో జరిగినటువంటి విధానం అది చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నది. దానిపైన నిజాలు వెలికి తీయాలని, దీంట్లో పాత్రదారులను, సూత్రధారులను వెలికి తీయాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆ అంశం పైన క్షుణ్ణంగా సిబిఐ దర్యాప్తు చేసి ఈ అంశం ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండేటువంటి, ఒక హై సెక్యూరిటీ ఉండేటువంటి ముఖ్యమంత్రి స్థాయి పై దాడి ఒక సాధారణమైనటువంటి ఒక పేద బిడ్డ, ఒక మైనర్ కూడా తీరనటువంటి బిడ్డ చేయగలదా? ఇది చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి సంఘటన. అటువంటి వారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎలక్షన్ టైం, ఎవరు చూసినా మాట్లాడడానికి కూడా ముందున్నటువంటి అంశం. ఈ వారం క్రితము మేము కూడా చాలా విషయాలను కూడా తెలుసుకొని మేము కూడా ప్రత్యక్షంగా ఏరియా కూడా వెళ్ళి, అది చాలా ఇరుకైన ఒక చిన్న సందు, ఆ సందులో అది జరిగిన ఘటనలకు ఆర్చికా నుంచి ఇంకా చాలా ముందు ఈ ఘటన జరిగింది. వాళ్ళు నిలబడుకున్నది ఇక్కడ. ఇటువంటి ఎన్నో అనుమానాలకు రేకెత్తించే అంశాలు చాలా ఉన్నవి. ఇటువంటి అంశాలను ఒక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఫస్ట్ అది గుండుపోటని చెప్పారు. తర్వాత 4-5 గంటల్లో అది మరీ గుడ్డలపోటుగా తయారైంది. ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు నిజాలు తెలియాలి. అదేవిధంగా కోడికత్తి అంశంలో కూడా ఆ రోజు జరిగినటువంటి విధానాన్ని స్పష్టంగా అందరికీ తెలుసు. సంస్థలు అది తీసుకునేవి విధానం కూడా జరిగింది. ఇటువంటి అంశాలు జరిగినప్పుడు ప్రజలకు అండగా, ఈరోజు రాష్ట్రంలో ఏ జరిగినా కూడా జరిగితే మొత్తం భయపడేటువంటి విధానం ఉంది. కాదు, సరైనటువంటి విధానాలకి, తప్పు చేయని వారికి రాష్ట్ర నిలబడాలని విధంగా కావాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ ఈ పైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఎందుకు జరిగింది, ఎవరు చేపించారు, ఈ ఘటన జరిగితే ఎవరికి లాభము, ఈ ఘటన వల్ల ఎవరు నష్టపోయారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా వెలుగులోకి తీసుకురావడానికి నిజ నిర్ధారణ కమిటీ, ప్రజా సంఘాల ద్వారా మేము కూడా ముందుకు వచ్చి ఈ అంశం పైన ఒక